comfortable, you can talk from there also. We have hand mic there. Good morning, students. Very happy to be a part of MAT today with all of you people. Respected Madhusudan Reddy Garu, Director General Garu, who have been a driving force of NAC. Very mukhyanga Shanti Sri Madam, who has invited me here to be a part of this inaugural session. Dynamic Raj Reddy Garu, who is also a director here, who is in front of you. Hemalata Garu, director. Mostly మా ఈడీ గారు నాతో పాటు కొంచెం యంగ్గా ఉరుక్కుంటూ కొంచెం స్కిల్ డెవలప్మెంట్లో నాతో పాటు తోడుగా ఉన్నారు. ప్రవీణ్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రంగారెడ్డి ఎస్సీ కార్పొరేషన్. So the time I have stepped into NAC, it's been so impressive. Looking at the staff, the maintenance, the students, their skills, really I'm very impressive. SC Corporation Chairman గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత this is the first official meeting I am attending. స్కిల్ డెవలప్మెంట్లో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిల్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా కూడా నాకు చూపించారు. ఒక థింగ్ కట్టి ఇలా మా స్టూడెంట్స్ కట్టించారు. వాస్తవానికి నేను కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన, అసలు చదువుకోవడానికి కనీసం ఆ అర్హత లేని పరిస్థితులలో చిన్నప్పటి నుంచి ఎస్సీ హాస్టల్స్ అలా పెరుగుకుంటా తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు చూడలే. ఆల్మోస్ట్ చిన్నప్పుడు హాస్టల్ వేస్తే చదువుకొని బయటకు వచ్చేంత వరకు నాకు ఎక్కడో ఒక దగ్గర ఆర్థికంగా ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్స్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా ఇక్కడ దాకా వచ్చిన. ఈరోజు ఎక్కడో ద్వారా మీ అందరూ చాలా లక్కీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎంతోమంది అప్లై చేసుకున్నా అందులో స్క్రీనింగ్ అయిన తర్వాత జెన్యూన్ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ కూడా వాస్తవానికి ఇది మీ కష్టంతో మీరు ఇక్కడ దాకా వచ్చినారు. బట్ నౌ ద రియల్ టైమ్ స్టార్ట్స్. ఎస్సీ కార్పొరేషన్ సపోర్ట్ చేయడము, ఫినాన్షియల్ సపోర్ట్ చేయడము, ఇట్స్ జస్ట్ ఎ పార్ట్. ఎంతో మంది స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇస్తుంది గవర్నమెంట్, ఎంతో మందికి అవకాశాలు ఇస్తుంది. కానీ అవకాశాలను యూటిలైజ్ చేసుకొని బయటికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చున్నప్పుడు ఆ సపోర్ట్ చేసిన దానికి ఎక్కడో వాల్యూ ఉంటుంది. మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న హిడెన్ టాలెంట్, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకం, వీటన్నింటినీ కూడా ఎక్కడ ఒమ్ము చేయకుండా మీరందరూ ఈ ఫినిషింగ్ స్కూల్ని ఆన్ టైం కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్ని మర్చిపోకుండా ఇంకా స్టూడెంట్స్ని రిఫర్ చేసుకుంటూ మీ స్కిల్స్ని, ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది. 80% ప్రాక్టికల్, 20% థియరీతో ఇక్కడ పిల్లలకి ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, నేను నిన్న ఐ వాజ్ జస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు ఎన్ఎస్సిలో మీటింగ్ ఉందంటే ఒక టెస్టిమోనీ ఇస్తున్నారు ఎన్ఎస్సి గురించి. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఇన్స్టిట్యూట్. అక్కడ చాలా మంచి చదువు ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అక్కడనే ఉంటుంది. అక్కడ అడుగు పెట్టారంటే 100% బయటపడతారండి. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా నాకు తెలిసి lakhs of rupees రన్స్ చేస్తున్నారు. నిజానికి ప్రతి సంవత్సరం lakhs of ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులు లెక్క పెరిగిపోయినాయి. lakhs of ఇంజనీర్స్ సర్టిఫికెట్లు పట్టుకొని బయటకు వస్తున్నారు, డిగ్రీ స్టూడెంట్ సర్టిఫికెట్లు పట్టుకొని బయటకు వస్తున్నారు. ఉద్యోగాల కోసం అని చెప్పి వేటలో ఉంటున్నారు. కానీ చదువుకున్నది ఏదైతుందో ఉద్యోగం చేసేది ఎక్కడో పోయి వేరే విధంగా చేస్తున్నారు. వాళ్ళు నేర్చుకున్న స్కిల్కి ఆ ఉద్యోగానికి సంబంధం లేకుండా పోతుంది. కరోనా తర్వాత అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్యాబ్లు డ్రైవింగ్లో నడిపించే పరిస్థితి కూడా మనం చూసినాం. డిగ్రీ స్టూడెంట్స్ పోయి ఎక్కడో కాల్ సెంటర్లలో పనిచేస్తున్నారు. వాళ్ళు చదువుకున్న దానికి, వాళ్ళు చేసే పనికి పొంతన లేకుండా ఈరోజు పరిస్థితి ఆ విధంగా తయారైంది. కానీ ఈరోజు మీరు ఒక స్కిల్తోనే బయటకు వెళ్తున్నారు. మీరు ఏం చదువుకున్నారో ఆ దానికి కొంచెం పాలిషింగ్ చేసుకొని ఆ స్కిల్ని నేర్చుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ రంగం అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్.
నేను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినాను. మెకానికల్ కూడా ఎంత ఎవర్ గ్రీన్ ఫీల్డ్. కన్స్ట్రక్షన్ అనేది నిరంతరం ప్రక్రియ, అది ఎవరు ఆపలేదు. చాలా మంది విద్యార్థులు నేను వేరే కంట్రీకి పోతా, అక్కడ పోయి సంపాదిస్తా. వేరే కంట్రీకి పోయి సంపాదించే దానికంటే కూడా ఎక్కువ ఇండియా నుండి సంపాదించవచ్చు, అది కూడా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంపాదించవచ్చు. అది మీరు కరెక్ట్గా మీరు ఒక గోల్ పెట్టుకొని ప్లాట్ఫామ్ పెట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలుగుతారు. భవిష్యత్తులో మీరు ఇక్కడ చెల్లిన తర్వాత కూడా ఈవెన్ ఎన్ఐసి నుంచి కూడా ఎక్కడన్నా మీ ప్లేస్మెంట్స్లో సపోర్ట్ కావాలన్నా, ఎక్కడ కావాలన్నా నేను తప్పకుండా మీ అందరికీ ఒక బ్రదర్ లెక్క ఆల్వేస్ అవైలబుల్ ఉంటా. ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా. మా డైరెక్టర్ రాజిరెడ్డి గారు చెప్తుండే, కొంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ కాగానే ఒక 1 వీక్ 10 డేస్లో హోమ్ సిక్ అనో అదనో ఏదనో అటు ఇటు వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి రావడమే అదృష్టం. ఇక్కడ నుంచి ఈ 3 నెలలు మీరు తీసుకునే ట్రైనింగ్, దీని తర్వాత ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ గురించి కూడా మేడం చెప్తుండే, 1 ఇయర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా చెప్తుండే. తప్పకుండా మా ఈడీ గారితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్స్కి కూడా స్కాలర్షిప్ వచ్చే విధంగా తప్పకుండా we will take initiative. You are committed for the students. మీ అందరి భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తు. మీ అందరి భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఈ దేశం నిర్మాణం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా ఇంకా ఉన్నత స్థాయికి రావాలని, మంచిగా ఉద్యోగాలు చేయాలని, మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోకుండా ఒకసారి మళ్ళా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి మళ్ళీ ఒకసారి అందరినీ కలవాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ది స్టాఫ్ ఈస్ విత్ యూ. వీరితో పాటు ఎక్కడన్నా కానీ మా అవసరం పడ్డా కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈస్ ఆల్వేస్ దేర్ విత్ యూ. ఫినాన్షియల్ సపోర్ట్ ద్వారా ఈవెన్ ఐఎమ్ ప్రామిసింగ్ ది డిగ్నిటరీస్ ఆఫ్ ది చైర్, భవిష్యత్తులో తప్పకుండా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ కి స్పాన్సర్ చేసే ప్రయత్నం ఎస్సీ కార్పొరేషన్ నుంచి మేము చేస్తాం. ఈ ఇయర్ కూడా వి విల్ గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్.